ఈ శుద్ధీకరణ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు మీకు తోడై ఉండి ఈ మొదటి తేదీ నుండి ఈ మాసపు చివరి తేదీ వరకు నా దేవుని కనుదృష్టి, నా దేవుని సన్నిధి మీకు, మీ కుటుంబాలకు ఈ మాసమంతా తోడై నడిపించును గాక. హల్లెలూయా. గడిచిన 10 మాసాలు ప్రభు తన సురక్షితమైన రెక్కల నీడలో మళ్ళందరినీ దాచి కాపాడుతూ నేటి వరకు మళ్ళందరినీ సజీవుల మధ్య నిలబెట్ట తండ్రికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒక్కరు చదవండి. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచబోతూ ఉన్నాను. గట్టిగానే దేవునికి మహిమ కలుగునుగాక. ఇక తలెత్తినాడు చూడండి, క్లుప్త వివరణ ఇస్తాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో దేవుడు ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు. ఒక వాగ్దానపూరితమైన మాట దేవుడు వారికి అప్పగిస్తున్నారు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడి విడుదల పొంది శ్రేష్టమైన చోట నిలిచి ఉన్న పరిశుద్ధ సమూహమా, నేను మీతో ఒక వాగ్దానం చేస్తున్నాను అని వారితో ఒక వాగ్దానం చేస్తున్నాడండి. ఏ సందర్భంలో దేవుడు ఈ వాగ్దానం వారితో సెలవిచ్చారు, వారికి ఆజ్ఞాపించారు, లేక వారితో ఈ వాగ్దానం చేస్తున్నారు అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఏ స్థితిలో నిలిచిపోయారంటే పూర్తిగా నిస్సాయ స్థితిలో పడిపోయారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే జీవము లేక బ్రతుకుతున్నారు, ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, వాడిపోయిన స్థితిలో ఉన్నారు. ఏ ఒక్కరిని పలకరించినా, ఏ ఒక్కరిని పరామర్శించినా వారి ఆత్మ సంబంధమైన జీవితము కానివ్వండి, వారి శరీర సంబంధమైన జీవితము కానివ్వండి, ఏ విధంగా మలచబడింది అంటే ఎండిపోయిన స్థితి, జీవము లేని స్థితిలో వారు నిలిచిపోయారు. దేవాతి దేవుడు ఆ స్థితిని ఎరిగి వారితో వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఇంతకాలం మీకు జీవము లేదు, మీరు ఎలా ఉన్నారు అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. మీరు ఎలా బ్రతుకుతున్నారంటే ఎండిపోయిన ఎముకల వలె మీ జీవితపు మనుగడ కొనసాగించబడుతూ ఉంది. అందుకని ఎండిపోయిన అనుభవం మీలో లేకుండాన్నట్లు, వాడిపోయిన అనుభవం మీలో లేకుండాన్నట్లు నేను ఏం చేయబోతున్నానంటే నా ఆత్మను మీలోనికి, చెప్పండి ఇంకొక మాట చెప్పనా, ఇప్పుడు మనలో ఆత్మ లేదనుకోండి, మనం ఏ విధంగా ఉంటాం? సరే మీకు ఇంకా చెబుతాను, మనలో ఊపిరి లేదనుకో, మన ప్రాణం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందనుకో, మన శరీరం అంతా ఎలా ఉంటుంది? సచ్చుబడిన స్థితి. ఒకవేళ మనం చెయ్యి పైకి లేపినా వెంటనే ఏమవుతుంది? క్రింద పడుతుంది. ఎందుకని అంటే ఈ శరీరములో ఏమి లేదు? జీవము లేదు. ఈ శరీరములో ఏమి లేదు? మనలను జీవింప చేయగలిగిన ఆత్మ లేదు. కనుకనే ఈ సర్వ శరీరం ఏమైపోతుంది? సచ్చుబడిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే 1-2 రోజులు గడవంగానే శరీరం ఏమవుతుంది? కంపు కొడుతుంది. వెంటనే చెబుతారు, దీనిలో జీవం లేకపోయినందున, దీనిలో ఆత్మ లేకపోయినందున ఈ శరీరం ఏమైపోయింది? ఏంటండి? వాడు పట్టేదానికి సిద్ధమైంది, శరీరం మొత్తం చీకిపోయేదానికి సిద్ధమయ్యింది అని చెబుతారు. అవునా కదా?
ఇప్పుడు నేననే మాట నేననేది కాదులే, వాక్యమే చెప్తుంది. ఓ ఇశ్రాయేలు వారులారా, మీ జీవితపు మనుగడ ఆ విధంగా మారింది. ఎందుకంటే మిమ్మల్ని జీవింప చేయగలిగిన ఆత్మ మీలో లేదు. మిమ్మల్ని జీవంతో నిలబెట్టగలిగిన ఆత్మ మీలో లేదు. ఏ విధంగా మారింది మీ బ్రతుకంటే ఎండిపోయిన స్థితి. ఆ స్థితిని ఎరిగి దేవుడు అంటారు, ఇక మీదట నేను మీకు దేవుడినై ఉండబోతున్నాను. నేను మీకు దేవుడినై ఉండటమే కాదు, ఎండిపోయిన అనుభవం మీలో లేకుండా, వాడిపోయిన అనుభవం మీలో లేకుండా నేనేం చేయబోతున్నా అంటే, మరలా మీరు జీవించున్నట్లు, మరలా మీరు బ్రతుకున్నట్లు, మరలా మీరు క్షేమకరమైన చోట మీరు నివసించినట్లు నా ఆత్మను మీలో ఉంచబోతూ ఉన్నాను. నా ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నాను. నా ఆత్మ మీలోనికి వచ్చి మిమ్మల్ని జీవింప చేయబోతూ ఉంది. మీరు సజీవుల మధ్యలో నిలబడినట్లుగాను, సజీవుడైన దేవుణ్ణి మీరు స్తుతించున్నట్లుగాను నా ఆత్మను మీలో ఉంచి మరలా ఒకప్పుడు ఏ విధముగా అయితే మీరు జీవిస్తున్నారో, ఒకప్పుడు ఏ విధంగా అయితే మీరు ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడ్డారో, ఆ స్థితిలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చేదానికి, ఆ స్థితిలో నేను మిమ్మల్ని స్థిరపరిచేదానికి నా ఆత్మను మీలోనికి నేను పంపబోతున్నాను అని దేవుడు తన ఆత్మను ఎవరిలోనికి పంపారు? చెప్పండి గట్టిగా. ఎవరిలోనికి పంపారు? ఇశ్రాయేలీయులు అనే దానికంటే, ఇశ్రాయేలీయులు అని సంబోధించి మాట్లాడేదానికంటే ఎండిపోయిన గుడారములోనికి లేక ఎండిపోయిన ప్రజలలోనికి దేనిని పంపారు? చెప్పండి. ఆత్మను కాదు, జీవింప చేయగలిగిన ఆత్మ. ఆత్మలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆత్మలు. అన్ని ఆత్మల గురించి బైబిల్ చెప్పట్లేదు. ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఒక వ్యక్తిని జీవముతో నిలబెట్టగలిగిన ఆత్మ, ఒక వ్యక్తిని సజీవుల మధ్యలో నిలబెట్టగలిగిన ఆత్మను వారిలోనికి పంపాడు. వారిలోనికి ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో అప్పటి వరకు ఎండిపోయిన వారి అనుభవాలు ఏమైపోయాయి? చెప్పండి. అప్పటి వరకు ఎండిపోయిన వారి స్థితి ఏమైంది అంటే, మరల జీవాన్ని పొందుకొని సజీవుల మధ్యలో నిలబడినట్లుగా లేఖనములో చరిత్రలో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. ఈ రాత్రి ఈ 11వ మాసం ఈ మొదటి తేదీ ఈ శుద్ధీకరణ కూడికలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, గడిచిన 10 మాసాలు ఏ పరిస్థితులను బట్టి నీవు ఎండిపోతూ వచ్చావో నాకు తెలియదండి. ఒకవేళ శరీర సంబంధమైన జీవితంలో కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు. ఏ జీవితంలో నువ్వు ఎండిపోయి వాడిపోయి ఒకవేళ పడిపోయావేమో నాకు తెలియదు. ఒకవేళ ఈనాటి వరకు జీవించేదానికి వీలు లేకుండా, జీవము కలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడేదానికి ఆస్కారం లేకుండా ఒకవేళ పతనావస్థలోనికి వెళుతున్నావో, కారణాలు ఏవైనా కలిగి ఉండవచ్చు. ఈ రాత్రి ప్రభు మనందరితో చెప్తున్నారు, 10 మాసాలు ఒకవేళ నీవు జీవించలేకపోతూ వచ్చావేమో, 10 మాసాలు మరలా మీరు ఒక డౌట్ మీకు వస్తుందేమో, ఏమంటే మేము జీవించలేకపోతే, మేము జీవంతో నిలబడలేకపోతే, ఇదిగో ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం, ప్రతిరోజు మేము పనులకు ఎందుకు వెళ్తున్నాం కదా, నేటి వరకు మేము చావలేదు కదా, మేము బ్రతికి ఉన్నాము కదా అంటారేమో. కానీ లేఖనం అది చెప్పట్లేదు. లేఖనంలో రాయబడిన మాటని తెలుసండి, దేనిలో చచ్చారు? అందుకే దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో సంబోధించి మాట్లాడుతారు, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారయుండగా. అంటే ఒక వ్యక్తి దేనిలో చచ్చాడు? గట్టిగా చెప్పండి. దేనిలో చచ్చాడు అంటే బ్రతికి ఉన్నావు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే నీకు ఉంది కానీ, చెప్పండి, అంటే మనం బ్రతికాం. 10 మాసాలు బ్రతకకుండా మనమైతే లేం.
10 మాసాలు మన మనుగడ నడవకుండా అయితే లేదు ఉంది. 10 మాసాలు మన బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉందని చెప్పుకుంటూ అడుగులు వేస్తున్నాం. కానీ దేనిలో చచ్చామంటే మనము పాపములో చచ్చాం. 10 మాసాలు దేనిలో చచ్చాము? అపరాధాల చేత చంపబడ్డాము. 10 మాసాలు దేంట్లో చచ్చిపోయాము అంటే దేవునిని స్తుతించే అనుభవంలో మనం చచ్చిపోయాము. అందుకే పౌలు అంటారు, సంగమా మీరు బ్రతికి ఉన్నారు కానీ దేంట్లో చచ్చారు చెప్పండి? దేంట్లో చచ్చారు? పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. కనుక ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఆ పాపములో నుంచి, చంపబడిన ఆ స్థితిలో నుంచి మరలా మీరు జీవాన్ని పొందుకోవాలి. చంపబడిన ఆ స్థితిలో నుంచి మరలా మీరు పురికొల్పబడి, చంపబడిన ఆ స్థితిలో నుంచి మరలా మీరు పురికొల్పబడి జీవాన్ని పొందుకొని మిమ్మల్ని జీవింప చేయగలిగిన ఆత్మ మీలోనికి వచ్చినట్లు మీరేమవ్వాలి? మిమ్మల్ని మీరు సరిచేసుకొని, సరిదిద్దుకొని, చక్కబెట్టుకొని మీరు సంఘములో నిలబడాలి అని పౌలు ఆ సంఘానికి చెప్పాడు. ఈ రాత్రి నేను కూడా అదే చెప్పేది. 10 మాసాలు ఒకవేళ ఏ పరిస్థితిలో సచ్చావో, 10 మాసాలు ఏ పరిస్థితులలో జీవించలేక ఒకవేళ మరణావస్థలో నిలిచిపోయి ఉన్నావేమో నాకు తెలియదు. ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుడు ఈ నవంబర్ ఈ 1వ తేదీ ఈ శుద్ధీకరణలో మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఈ 10 మాసాలు దేనిలో నీవు చనిపోయినా ఆ స్థితిలో నీవు పడి ఉండకుండా ఈ నవంబర్ ఈ 1వ తేదీ ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కూడికలో నా ప్రభు మరలా మిమ్మల్ని అందరినీ జీవింపచేయబోతూ ఉన్నారు. మీరు జీవములో నిలిచి ఉన్నట్లుగా నా దేవుని ఆత్మ మీలోనికి అడుగు పెట్టబోతూ ఉంది. ఒక్కొక్కరిలో ఈ రాత్రి నా దేవుని ఆత్మ అడుగుపెట్టి ప్రతి వారిని జీవింపచేయునుగాక. ఈ రాత్రి నుండి నా దేవుని ఆత్మ ఎండిపోయిన అనుభవం నీలో లేకుండా, ఎండిపోయిన అనుభవం తీసివేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఒక్కొక్కరిని మరలా జీవముతో నిలబెట్టబోతూ ఉన్నాడు. జీవాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీవు జీవించున్నట్లుగా నీలోనికి నా దేవుని ఆత్మ అడుగుపెట్టి ఎక్కడ సన్నగిలిపోయావో, ఎక్కడ సతికలబడిపోయావో, ఎక్కడ వాడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జీవము లేక నిస్సహాయ స్థితిలో నిలిచిపోయావో అదే చోట నీవు మరలా జీవించున్నట్లుగా నా దేవుని ఆత్మ మీలో అడుగుపెట్టునుగాక. ప్రతి పాపముల్లో నుండి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చునుగాక. పాపము వలన కలుగుతున్న ప్రతి మరణమును నా దేవుడు రద్దు చేయబోతూ ఉన్నారు. పాపము వలన పడచూపుతున్న ప్రతి మరణం నిన్ను ఏలుబడి చేయకుండా, నీ గుడారములో నిలిచి ఉండకుండా ఈ రాత్రి నా దేవుడు దానిలోంచి విముక్తి కలగ చేయబోతూ ఉన్నాడు. దానిలోంచి విముక్తి నీకు కలుగునట్లుగా నా దేవుని ఆత్మ మీలో అడుగు పెట్టునుగాక, మీలో నివసించునుగాక. ఈ దినము నుండి నవంబర్ ఈ 1వ తేదీ నుండి నా దేవుని ఆత్మ మీలో నివసించి మిమ్మల్ని అందరినీ జీవింపచేయునుగాక. గట్టిగా చెబుదాం, ఇంకొంచెం గట్టిగా చెబుదాం. హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు వారందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు ఎండిపోయిన అనుభవం మీలో ఉంది కదా, ఇప్పటి వరకు వాడిపోయిన అనుభవం మీలో ఉంది కదా, ఆ అనుభవం మీలో లేకుండా నేనేం చేయబోతున్నాను? గట్టిగా చెప్పండి, ఏం చేయబోతున్నాను? మీరు బ్రతుకున్నట్లు, మీరు జీవింప చేయబడినట్లు, మీరు జీవంతో సమాజంలో నిలిచి ఉండినట్లు, మీ దేశంలో మీరు ఆనందకరంగా బ్రతుకున్నట్లు నా ఆత్మను ఎవరిలోనికి పంపుతున్నాను చెప్పండి? ఎవరిలోనికి? ఎండిపోయిన గుడారములోనికి, జీవితములోనికి, సంఘములోనికి ఆయన ఆత్మను పంపి ఏం చేయబోతున్నారు చెప్పండి? ఒకవేళ చెప్పానే పౌలు అన్నట్లుగా
దేని చేత ఒకవేళ మనం చనిపోయిన స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిలో నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడు? మనల్ని మరలా ఆ ఎండిపోయిన అనుభవం మనలో లేకుండా, ఆ చనిపోయిన అనుభవం మనలో లేకుండా దేవుడు అంటారు, నేను మరలా నూతనముగా నేను మిమ్మల్ని జీవింప చేయబోతూ ఉన్నాను. ఎలా 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 గడిచిన దినాలు ఏ విధంగా గడిచిపోయో మీకు తెలుసు కదా. గడిచిన రోజులు, గడిచిన మాసాలు ఎలా వెళ్ళబుచ్చుకుంటూ వచ్చారో మీకు తెలుసు కదా. గడిచిన రోజులు, గడిచిన మాసాలు ఎలా అడుగులు వేస్తూ వచ్చారో మీకు తెలుసు కదా. వాటన్నిటిని ప్రభు అంటాడు, నేను తీసివేసి మీకు మరణాన్ని తీసుకొని వచ్చి పెట్టిన పరిస్థితులన్నిటిని నేను తీసివేసి, మీరు నాకు దూరం అయిపోయే స్థితిని వాటన్నిటిని నేను తీసివేసి నేను ఏం చేయబోతున్నానంటే మరలా ఆ పూర్వపు స్థితి మీకు కలుగున్నట్లుగా నా ఆత్మను మీలోనికి, గట్టిగా చెప్పండి, నా ఆత్మను మీలోనికి పంపి నేను మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాను? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నాను? మనల్ని జీవింప చేయబోతున్నాడు. ఈ రాత్రి మనసు విప్పి ఈ శుద్ధీకరణ కొడుకుల ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నిజమే మాసాలు దొర్లిపోతున్నాయి, శుద్ధీకరణ కూడికలను కూడా నేను దాటుకుంటూ వస్తున్నాను, కానీ నా స్థితి ఏ విధంగా మారింది అంటే అట వెచ్చగా లేదు, అట చల్లగా లేదు, అటు నేను జీవములో లేను, అటు మరణములో లేను, రెండిటి మధ్య కొట్టిమిట్లాడుతూ ఉన్నాను, రెండిటి మధ్య ఊగిసలాడుతూ ఉన్నాను. అయ్యా, ఈ 11వ మాసంలో శుద్ధీకరణ కొడుకులో ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. సంపూర్ణంగా నేను జీవాన్ని పొందుకొని సంపూర్ణంగా నేను జీవించున్నట్లు ఇదిగో ఈ రాత్రి నేను వేడుకుంటున్నాను కనుక నీ ఆత్మను నాలోనికి పంపవా అని ఈ రాత్రి మీరందరూ అడగగలిగితే నవంబర్ 1వ తేదీ ఈ రాత్రి నుండి నా దేవుడు మీరు జీవించున్నట్లు, మీరు బ్రతుకున్నట్లు, మీ దేశంలో, మీ కుటుంబంలో, మీ సంఘములో మీరు జీవముతో నిలబడినట్లుగా ఈ రాత్రి నా దేవుని ఆత్మ ఒక్కొక్కరిలో నిలిచి ఉండునుగాక. ఒక్కొక్కరిలో జీవాన్ని పొందేటట్లుగా దేవుని ఆత్మ ప్రతి వారిలో నివసించునుగాక. అందుకని ఈ రాత్రి మనం అందరూ చిన్న ప్రార్థన, నేను బ్రతుకున్నట్లుగా నీ ఆత్మను నాలో ఉంచండి అయ్యా అని అడిగితే ప్రభు అంటాడు, నా ఆత్మను మీలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానం చేసిన వాడు చేయకుండా ఆపుతాడా? మాట ఇచ్చిన వాడు మాట తప్పి అడుగులు వేస్తాడా? లేదు. ఈ రాత్రి మీలో ఉంచుతాను అన్నారు. దేనిని? ఆత్మను. ఏ ఆత్మను? జీవింప చేయగలిగిన ఆత్మను మనలో ఉంచుతానని మాట ఇస్తున్నారు. ఇది మొదలుకొని ఈ మాసమే కాదండి, ప్రభు వచ్చేంత వరకు మీలో నా దేవుని ఆత్మ నివసించి ప్రతి దినం మిమ్మల్ని జీవింప చేయునుగాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. నా ఆత్మను మీలో ఉంచేదను అన్నాడు. మరి ఆయన ఆత్మ మనలో నివసిస్తే, లేక ఆయన ఆత్మ మనలో ఉంటే మనకు ఏ అనుభవాలు కలుగుతాయి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ మనలో నివసిస్తే, లేక దేవుని ఆత్మ మీలో లేక మనలో లేక మీలో దేవుని ఆత్మ నివసిస్తే ఆ వ్యక్తి ఏ అనుభవాలు కలుగుతాయి? ఒకే ఒక మాట చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు. చాలు, తలెత్తున్నాడు చూడండి, నేను చెప్తాను. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో నివసిస్తే ఆ వ్యక్తి స్వభావాలు ఎలా ఉంటాయి? చెప్పండి కొంచెం గట్టిగా. ఎలా ఉంటాయి అంటే దైవ స్వభావం ఆ వ్యక్తిలో ఉంటుంది.
దేవుని ఆత్మ ఉంటే. అందుకే పౌలు రోమా ప్రాంతంలో విశ్వాసులకు ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో చక్కని మాట చెప్తున్నారు. చూడండి, మీరందరూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నారు. మీరందరూ ఒక పరిశుద్ధ సమూహముగా చేర్చబడాలి అని క్రీస్తు రక్తముతో మీరు కడగబడ్డారు. మరి కడగబడిన మీలో ఏ స్వభావాలు ఉండాలి చెప్పండి? ఆత్మ స్వభావాలు ఉండాలి. మరి ఆత్మ స్వభావాలు మీలో ఉండాలి అంటే మీలో ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పండి. నేను వాగ్దానం శుద్ధీకరణతో కూడిన మాట మీతో చెప్తున్నాను. మనలో ఆత్మ స్వభావం లేక దైవ స్వభావాలు మనలో ఉట్టిపడాలి అంటే మనలో ఎవరుండాలి? మనలో ఎవరుండాలి అంటే మనల్ని జీవింప చేయగలిగిన దేవుని ఆత్మ మనలో ఉన్నదనుకోండి, మన స్వభావాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. మన స్వభావాలు ఏమవుతాయి? దినదినము మార్పు చెంది మనం ఏ పోలికలోనికి వస్తామంటే క్రీస్తు పోలికలోనికి మనం రావాలి అన్నా, క్రీస్తు స్వభావాలు మనలో ఉట్టిపడాలి అన్నా ఇప్పుడు మనలో ఎవరు ఉండాలి? సరే, ఈ రాత్రి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మరి మీ స్వభావాలు క్రీస్తుకు విభిన్నంగా ఉన్నాయా? లేకపోతే మీ స్వభావాలు క్రీస్తునకు కలిగిన స్వభావాల వలె మీ స్వభావాలు ఉన్నాయా? మన మాటలు చెప్పనా మన మాటలు చెప్పనా? ఇప్పుడు ఊసర వెళ్ళిందే ఏంటిది తెలుసా మీకు? ఊసర వెళ్ళి కాకమునుపు ఏంటిది అది? ఏంటండి అది కూడా తెలీదా? తొండ ముదిరితే ఏమవుద్ది? ఎందుకు చెప్పి ఇప్పుడు అన్నమాట? ఎందుకు చెప్పరేంటండి? తొండే. కానీ కొన్ని రోజులకు అంటే ముదిరలోపు ఏమైంది? అది రంగులు మారుస్తుంది, అంటే తన స్వభావాలు మార్పు చేస్తుంది. ఇప్పుడు నేను మాట మీకు ఎందుకు చెప్పానంటే, ప్రారంభంలో మనం ఎవరిమి? క్రీస్తు రక్తముతో కడగబడిన సమూహం. ప్రారంభంలో మనం ఎవరిమి? నేను క్రీస్తు వలె మారాలి, నేను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడాలి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నేను నిలబడాలి అన్న ఆశతో అడుగు పెట్టిన వారే మనమందరం. మరి రోజులు గడిచే కొలది, దినాలు దొర్లిపోయే కొలది ఏమవుతుందంటే భక్తి ముదురుతుంది. ప్రారంభంలో ఉన్న ఆ స్వభావం కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటుందండి. మాట్లాడరేంటండి? దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రారంభములో ఉన్న ఆ వైరాగ్యమే కానివ్వండి, ప్రారంభంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ఆ విశ్వాసమే కానివ్వండి, ప్రారంభంలో దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు ఆ నమ్మకత్వమే కానివ్వండి, రోజులు గడిచే కొలది ఉందా అంటే లేదు. ఏమైంది? తొండ ముదిరింది. ఏమైంది? విశ్వాసం ముదిరిపోయింది, భక్తి ముదిరిపోయింది. నేను సంఘంలో ఇన్ని సంవత్సరాల నుంచి అడుగు పెట్టాను కనుక ముదరకపోతే ఎలా? వాక్యం ఉంటుంది, ముదిరావు అంటే నీలో జీవము లేదు. నీవు ముదిరావు అంటే క్రీస్తు పోలిక నీలోంచి దూరం అయిపోతుంది. నీవు ముదిరావు అంటే సాతానుకు సమీపంగా నీవు నిలిచి ఉన్న వ్యక్తి అవుతావు. అందుకని ఈ రాత్రి నువ్వు ఏం చెయ్యాలి అంటే, దేవునిని నమ్మిన ఆ రోజు ఉన్న స్వభావం ఈరోజు ఉందా లేదా అని పరీక్షించి పరిశోధించి, ఒకవేళ లేకపోతే ఏం చెయ్యాలంటే ఆ రోజులలోకి. అందుకే సంఘముతో దేవుడు అంటారు కదా, ఓ ఎఫెసు సంఘమా, మొదట నీకుండిన ప్రేమను చెప్పండి గట్టిగా. మొదట నీకుంది ప్రేమ ఎవరి మీద? నా మీద. మొదట నీకుంది వైరాగ్యం ఎవరి మీద? నా మీద. మొదట నీకుంది భక్తి ఎవరి మీద? నా మీద. మొదట నీకు ఉంది విశ్వాసం ఎవరి మీద? నా మీద. ఇప్పుడు ఏమయ్యాయంటే క్రమక్రమముగా రోజులో గడిచే కొలది నీలో నుంచి ఏమైపోతున్నాయంటే తగ్గిపోతూ వచ్చాయి. అందుకే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఒక సంఘముతో దేవాది దేవుడు అంటారు, నీ ప్రేమను నీవు వదిలేవు గనుక,
నీ విశ్వాసం నువ్వు విడిచిపెట్టావు కనుక, నీవు నాకు దూరం అయిపోతున్నావు కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపుతూ ఉన్నాను. ఇదిగో సరిచేసుకుంటే, సరిదిద్దుకుంటే నీ దీప స్తంభం మీద నుండి నీ దీపాన్ని నేను తీసివేయను. నీ దీపం నిత్యము వెలుగునట్లుగా, నీ దీపం నిత్యం ప్రకాశించున్నట్లుగా నేనేం చేయబోతున్నాను? మరలా ఆర్పకుండా నేను దానిని వెలిగిస్తాను. ఏ దీపం? ఏ దీపం? ఆత్మదీపం. దేవాతి దేవుడు అదే అంటున్నారు. ఒకవేళ ఈ దీపం ఆరిపోయిందనుకో, నీవు ఏ స్థితిలోనికి వెళతావు? మరణావస్థలోనికి. ఈ దీపం వెలుగుతుందనుకో, నీవు ఎక్కడ నిలిచి ఉంటావు? జీవము కలిగిన చోట నీవు నిలిచి ఉంటావు. అందుకే ఎఫెసు సంఘమా, ఒక్కసారి పూర్వపు దినాలు జ్ఞాపకం తెచ్చుకో. ఎఫెసు సంఘమా, ఆ పూర్వపు రోజులు ఒక్కసారి మనసులో తలంచుకో. దేనిని విడిచిపెట్టావో, దేనికి దూరం అయ్యావో, దేనికి దూరం అయిపోయి నీవు మరణావస్థలకు వెళుతున్నావో దానిని గ్రహించి నేను సరిచేసుకొని నీ దీపము ఆరిపోకున్నట్లుగా నువ్వేం చేయాలి? జాగరూకుడవై జాగ్రత్త పడు అంటాడు. నిజమే. ఆ రోజు ఎఫెసు సంఘం, ఈరోజు ఈ సూళ్ళూరుపేట సంఘం, ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కొడుకులో సమకూర్చబడిన మీరందరూ, మనమందరము ఆగి ఆలోచించవలసిన ఆలోచన ఏంటో తెలుసా? ఆ పూర్వపు స్థితి నాలో ఉందా? నేను పూర్వము జీవాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో అడుగు పెట్టాను కదా, మరలా అదే జీవంతో అడుగులు వేస్తున్నానా? అదే జీవంతో నేను సాగి వెళుతున్నానా అని బాగా ఆగి ఆలోచించి, ఒకవేళ లేకపోతే ప్రభువు అంటున్నాడు సరిచేసుకో. మునుపున్న స్థితిని జ్ఞాపకం తెచ్చుకో. నీవు సరిదిద్దుకొని మరలా నా సన్నిధిలో నిలబడితే నేనేం చేస్తాను? నీలోనికి నా ఆత్మను పంపి మీ స్వభావాలు, ఏ స్వభావాలు? దైవత్వానికి విభిన్నంగా ప్రవర్తించే స్వభావాలు, దైవత్వానికి విభిన్నంగా నిలబడే స్వభావాలన్నిటిని నేను తీసివేసి మరలా నూతన ఆత్మను మీలోనికి పంపి మరలా నూతన స్వభావాలు మీలో ఉండినట్లుగా నేను కార్యం జరిగిస్తాను అని దేవాతి దేవుడు చెప్పడమే కాదు, పౌలు కూడా సంఘానికి అదే చెబుతున్నాడు. మీరు ఆత్మ మీలో నివసిస్తే మీ స్వభావాలు ఏ స్వభావాలుగా మారుతాయి? ఈ ఆత్మ స్వభావాలు రంగులు మారకూడదు. మళ్ళీ ఎలా ఉండాలి? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, పరిస్థితులు విభిన్నంగా మారినా, మన పరిస్థితులు మన ఎదుట నిలబడి మన కలవర పెడుతున్నా మనలో ఉన్న ఆ విశ్వాసం మారకూడదు. మనలో ఉన్న వైరాగ్యం మారకూడదు. మనలో ఉన్న దైవాసక్తి మారకూడదు. ఇప్పుడు మారుతుంది అంటే మనం ఎవరిమి భక్తిలో? చెప్పండి. పౌలు అంటున్నారు, దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఎలా ఉంటారు? మీ స్వభావాలు ఎలా ఉంటాయి? క్రీస్తునకు కలిగిన స్వభావం మీలో ఉంటుంది కనుక, ఇప్పుడు క్రీస్తు స్వభావాలు ఏ వ్యక్తులు అయితే ఉంటున్నాయో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? క్రీస్తు జీవిస్తున్నాడు కనుక ఆ వ్యక్తి కూడా జీవిస్తాడు. ఇప్పుడు క్రీస్తు జీవించకుండా ఏమంటే చక్కబడిన శిల్పంలాగా లేడు కదా, ఉన్నాడా? లేకపోతే రాయిలాగా లేడు కదా, చెప్పండి. రాయిలాగా లేడు, శిల్పంలాగా లేడు, ఒక చెక్క బొమ్మలాగా లేడు. ఎలా ఉన్నాడు? ఆయన జీవిస్తున్నాడు. ఆయన సత్య స్వరూపిగా ఈ లోకమంతంతట ఏం చేస్తున్నాడు? వ్యాపించి ఉన్నాడు. సర్వాధికారి ఆత్మ మనలో ఉన్నదనుకోండి, ఇప్పుడు మనం కూడా ఏమవుతాం? చెప్పండి. అందుకే ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ శుద్ధీకరణ కొడుకులో మరలా ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఏ పరిస్థితులను బట్టి నీలో స్వభావాలు మారుతూ వచ్చాయో, ఏ పరిస్థితులను బట్టి నీలో స్వభావాలు దేవునికి విభిన్నంగా మారుతూ వచ్చాయో, ఈ రాత్రి కనికరము గల దేవుడు మీ అందరితో చెప్తున్నారు, నా ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నాను, నా స్వభావాలన్నిటిని మీలో ఉంచబోతూ ఉన్నాను, నా స్వభావాలన్నీ మీరు ధరించుకోబోతూ ఉన్నారు, నా స్వభావములతో మీరు నివసించున్నట్లుగా, మీరు జీవించున్నట్లుగా నా ఆత్మను మీలోనే ఉంచబోతూ ఉన్నాను. ఆయన ఆత్మ మనలో ఉంచి
మనలందరికీ ఒక క్రీస్తు పోలిక. ఎవరి పోలిక? సంఘములో ఉన్న నీవు. ఈ కృపాకాలములో, పరిశుద్ధాత్మ కాలములో ఉన్న నీవు సంఘములో క్రీస్తు పోలికను ధరించుకుంటున్నావా? క్రీస్తు స్వభావాలు నీలో ఉట్టి పడుతున్నాయా? లేక క్రీస్తు స్వభావాలు కాక లోక సంబంధమైన స్వభావాలు వెలుగు చూపుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పటం కాదు, మీరు బాగా ఆలోచించండి. నాలో క్రీస్తు స్వభావాలు ఉట్టి పడుతున్నాయా? లేకపోతే సంఘానికి వస్తున్నాను కానీ నాలో ఇంకా లోక స్వభావాలు ఉన్నాయా? ఇప్పుడు నేను అంటాను, లోక స్వభావాలు నీలో ఉన్నంత వరకు నీవు సంఘములో ఉన్నా నీవు ఏ స్థితిలో ఉంటావు? చనిపోయిన స్థితి. సంఘములో నీవు ఉన్నా, సంఘములో నేను కూడా విశ్వాసినని చెప్పుకుంటున్నా, దేవుని ఆత్మ మీలో లేకపోతే మీ అంతరంగం ఏమవుతుంది? గుడ్డు మురిగినట్లుగా, గుడ్డు మురిగినట్లుగా నీ అంతరంగం ఏమవుతుందంటే మరణావస్థలోనికి వెళుతుంది. ఆ గంపల నుంచి గుడ్డు బయట పడవేసినట్లుగా మనం సంఘము నుంచి ఒకరోజు పెరికి వేయబడి నిత్య నరకములు అడుగు పెడతాం. అందుకని ఈ రాత్రి మన అందరం తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటో తెలుసండి? మన అందరం ఆలోచించవలసిన ఆలోచన ఏంటో తెలుసండి? ఈ కృపాకాలములో పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో అల్లాడుతూ ఉన్నాడు. జలముల మధ్య జలముల మీద సంచరించినట్లుగా సంఘములో ఏం చేస్తున్నాడు? ఆయన సంచరిస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే తన చర్యను మార్చుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన పద్ధతులను మార్చుకుంటాడో, ఏ వ్యక్తి అయితే క్రీస్తు కొరకు నిలబడుతానని నడుమును కట్టుకుంటాడో, ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మదేవుడు ఏమవుతాడు? పొదుగుతాడు. అంటే ఆ వ్యక్తి అంతరంగములో పరిశుద్ధాత్మదేవుడు అడుగు పెడతాడు. ఇప్పుడు అడుగు పెట్టినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఏమవుతుంది చెప్పండి? మార్చబడుతుంది. ఇంకొక మాట మీతో చెప్తాను. సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీరు చదవద్దులే, నేను చెప్తాను. సమూయేలుతో సౌలు కలిశారు, సౌలుతో సమూయేలు కలిశారు. ఇప్పుడు సౌలు వెళుతుంటే సమూయేలు ఆపి సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, చూడు, యోగ్యత లేకపోయినను అర్హత లేకపోయినను నీవు దీనికి అర్హుడవు కాకపోయినను దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కనుక ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా నియమించాలని ఆయన తలంచాడు, ఆయన కోరుకున్నాడు. కనుక ఆయన ఉద్దేశాన్ని మనం మార్చలేము. నేను చెప్పినట్లుగా చెయ్యి అన్నాడు. అట్లాగే బాబు అన్నాడు. ఈ దైవజనుడు ఏం చేశాడంటే సౌలు తల మీద తైలం పోసి అభిషేకించి ఈ దైవ సేవకుడు కొన్ని విషయాలు చెప్పాడు. చూడు, ఇలా వెళుతుండగా మార్గపు మధ్యలో నీకు ఇవి కనబడుతాయి, ఇలా వెళుతుండగా మార్గపు మధ్యలో నీకు ఇవి ఎదురవుతాయి, ఇలా వెళుతుండగా మార్గపు మధ్యలో కొందరు ప్రవక్తల సమూహం నీ కంట కనపడుతుంది అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చారు, చెప్పారు. ఈ దైవ సేవకుడు చెప్పినట్లుగా సౌలు జీవితంలో జరుగుతూ ఉంది. కొంచెం దూరం వెళ్ళే లోపండి అక్కడ రాయబడిన మాటలు తెలుసండి. యెహోవా ఆత్మ సౌలు మీదికి బలముగా దిగి వచ్చినందున, యెహోవా ఆత్మ సౌలు మీదికి బలముగా దిగి వచ్చినందున అని చెబుతూ అక్కడ ఒక మాట రాశారు. సౌలునకు ఒక క్రొత్త మనసు వచ్చెను. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు. చాలు, ఇప్పుడు తలెత్తిన చూడండి. అప్పటి వరకు ఏ మనసు లేదు చెప్పండి? ఏ స్వభావాలు లేవు? మాట్లాడండి. ఆత్మ అతని మీద లేకపోయినందున అతనికి ఏ స్వభావాలు కలిగి బ్రతికాడు? శరీర స్వభావాలే, దైవ స్వభావాలు లేవు. దైవ స్వరూపంలో కనపడలా.
ఎప్పుడే కానీ అతని జీవితంలో పరీక్షించి పరిశోధించిన దైవత్వానికి విభిన్నంగా, దైవ స్వభావానికి విభిన్నంగా అతను అడుగులు వేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆత్మ అతని మీదికి బలముగా దిగి వచ్చిందో వెంటనే అతనికి ఏ మనసు కలిగింది చెప్పరేంటండి? పాత మనసు పోయింది, పాత స్వభావాలు పోయాయి. ఇప్పుడు ఏ స్వభావాలు కలిగి బ్రతికాడు? క్రొత్త స్వభావాలు. అంటే నా భాషలో లేదులేండి, బైబిల్ పరంగా చెప్పాలి అంటే బైబిల్ చెప్పకనే చెప్తుంది. ఆత్మ అతనిలోనికి, అతని మీదికి దిగి వచ్చినందువలన ఇప్పుడు అతనికి ఏం కలిగింది? స్వభావాలు, ఆత్మ స్వభావాలు అతనిలో కనపడుతున్నాయి. చూచిన వారందరూ అంటున్నారు, ఏంటి ఒక సామాన్యమైన వ్యక్తి ప్రవక్తలతో కలిసిపోవటం ఏంటి? ఈ సౌలు ప్రవక్తలతో ఎందుకు ఉన్నాడు? ఎందుకు ప్రవక్తలు ప్రవచించినట్లుగా సౌలు ప్రవచిస్తున్నాడు? అంటే అతనిలోనికి ఏ ఆత్మ వచ్చింది? గట్టిగా చెప్పండి, ఏ ఆత్మ వచ్చింది? నూతన పరచగలిగిన, లేకపోతే పాత స్వభావాలను తీసి క్రొత్త స్వభావాలను ఇవ్వగలిగిన ఆత్మ. లోక సంబంధమైన స్వభావాలను తీసి దైవ సంబంధమైన స్వభావాలను ఇవ్వగలిగిన ఆత్మ ఎవరిలోనికి వచ్చింది? చెప్పరేంటండి? ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఇప్పుడు సౌలు చరిత్ర ఏమైంది? మారిపోయింది. సౌలు జీవితమే మారిపోయింది. ఇప్పుడు సౌలుని అడిగామనుకో, ఏంటి సౌలా, నిన్నటి వరకు, ఒక అరగంట ముందు వరకు, ఒక 10 నిమిషాల ముందు వరకు ఈ స్వభావాలు నీలో కనపడలేదే, ఈ స్వభావాలు నీలో వినపడలేదే, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు అంతకు ముందు లేదు కదా, ఇప్పుడు అడుగులు వేసినట్లుగా అంత ముందుకు వేయలేదు కదా, ఇప్పుడు ప్రవర్తించినట్లుగా అంతకు ముందు ప్రవర్తించలేదు కదా. అంటే ఒకటి అంటున్నాడు, అంతకుముందు సౌలు వేరు, ఇప్పుడు ఎందుకని మార్పును తీసుకొని రాగలిగిన, స్వభావాలను మార్చగలిగిన, స్వభావాలను సరిచేయగలిగిన, క్రీస్తు పోలికలోనికి రాగలిగిన, స్వభావాలు ఇవ్వగలిగిన ఆత్మ ఎవరిలోనికి వచ్చింది? చెప్పరేంటండి? వెంటనే మారిపోయింది స్వభావం. ఆ 11వ అధ్యాయంలోనికి వచ్చి మనం చదివితే అక్కడ రాయబడిన మాటను తెలుసండి. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఆవేశపడ్డాడంట, అత్యాగృహుడై. ఏ విధంగా మారాడు? ఒక మాట విన్నాడు, ఆ మాట విన్న మరుక్షణమే అసలు ఇది ఎలా జరిగింది, ఇది జరగకూడదు కదా అని అతడు ఆలోచిస్తూ ఉండగానే దేవుని ఆత్మ వచ్చి అతన్ని ఆవేశపరిచిందంటండి. అంటే దేవుని ఆత్మ అతను లోనికి వస్తే ప్రతి పరిస్థితి ఏమవుతుంది? చెప్పరేంటి మారిపోతుంది. అందుకని ఈ రాత్రి నేను కూడా మీతో అదే చెప్తున్నాను. నేను కూడా 10 మాసాలు ఎలా అడుగులు వేసావో నాకు తెలియదు, నీకు తెలుసు. 10 మాసాలు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. వాటన్నిటిని తలంచి నేను ఆ స్థితిలో ఇక ఉండకూడదు, ఆ పరిస్థితులు ఇక ఉండకూడదు, నేను ఆ పరిస్థితులను మార్చుకోవాలి అని రాత్రి మనసు విప్పి నీవు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, ఇదిగో సౌలు మీదకి దిగి వచ్చి సౌలు స్వభావాలను మార్చినట్లుగా, రోమా సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితాన్ని మార్చినట్లుగా, క్రీస్తు స్వభావాలు వారికి అనుగ్రహించినట్లుగా ఈ రాత్రి, ఈ నవంబర్, ఈ శుద్ధీకరణ కూడిక, ఈ మొదటి రాత్రే నా దేవుని ఆత్మ మీలో అడుగు పెట్టబోతూ ఉంది. మీ స్వభావాలను పూర్తిగా మార్చివేయబోతూ ఉంది. క్రీస్తునకు కలిగిన స్వభావం నీలో ఉండబోతూ ఉంది. ఒక్కొక్కరిలో ఈ మాసము ప్రారంభములోనే క్రీస్తు పోలిక మీలో అడుగు పెట్టబోతూ ఉంది. మిమ్మల్ని చూచిన ప్రతి వాడు చెప్పుకోబోతూ ఉన్నారు, ఈ వ్యక్తి క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి, ఈ వ్యక్తి క్రీస్తు కొరకు నడుము కట్టిన వ్యక్తి అనే మాట అన్యజనుల నోట వచ్చేటట్లుగా నా దేవుని ఆత్మ మీలో అడుగు పెట్టబోతూ ఉంది. అడుగు పెట్టిన ఆత్మ మీ స్వభావాలను మార్చి క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వభావములోనికి మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళునుగాక. ఇప్పుడు ఆత్మ మనలోనికి వచ్చి ఏం చేస్తుందంటే మన స్వభావాలన్నిటినీ, ఏ స్వభావాలని శరీర సంబంధమైన స్వభావాలన్నీ తీసివేసి ఇప్పుడు క్రీస్తునకు కలిగిన స్వభావం మనలో, ఒక్క మాట చెప్తున్నాను, ఆయన పోలికను తీసుకుని వచ్చి మనలో, చెప్పండి,
ఎవరు క్రీస్తు రాకళ్ళు ఎత్తబడుతారు? అందుకే పౌలు అంటాడు సంఘంతో, సంఘమా, క్రీస్తు సంపూర్ణతకు సమాన సంపూర్ణత గలవారగున్నట్లు. ఇప్పుడు మనం ఏ సంపూర్ణతలోనికి రావాలి? క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత అంటే ఏంటి? క్రీస్తు వలె మనం మారాలి. క్రీస్తు వలె మనం మారాలి అంటే మనలోనికి ఎవరు రావాలి? ఏంటండి? ఇప్పుడు ఆ ఆత్మ మనలో లేకపోయినందున నేటి వరకు ఏ విధంగా ఉన్నాం? సచ్చిన స్థితిలో. సచ్చిన స్థితిలో. ఎందుకు సచ్చిన స్థితిలో ఉన్నామంటే ఆత్మ మనలో లేదు గనక మనలో అసూయ వచ్చబడింది. ఏ అసూయ? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నేను చెప్పట్లా, దేవుని వాక్యంలో రాయబడింది. దావీదు గొల్లియాతును చంపాడా లేదా? మీరు చూశారేంటి? చూశారా? చూడలా, చదివాం. నేను కూడా చూడలేదులే, బైబిల్లో చదివాం. గొల్లియాతును చంపి తలను పట్టుకొని వస్తూ ఉంటే పాపం అక్కడ భక్తి కలిగిన స్త్రీలు ఒక పాట పాడారు. ఏం పాట? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అని పాట పాడుతుంటే దావీదును చూచి సౌలుకి ఏం కలిగింది? అసూయ. ఏ అసూయ? అసూయ ఎప్పుడైతే కలిగిందో వాక్యంలో రాయబడిన మాట తెలుసండి, యెహోవా ఆత్మ అతన్ని విడిచిపెట్టి. బైబిల్లో చక్కగా రాయబడింది. ఎప్పుడైతే అసూయ తన మనసులోనికి వచ్చిందో అంటే క్రీస్తు స్వభావం ఎప్పుడైతే తనలో నుంచి బయటికి వెళ్ళిందో ఇప్పుడు అతనిలో ఏమొచ్చి పడింది? అసూయ. ఈ 18వ అధ్యాయం ఇంటికి చదువుకోండి, చక్కని మీకు వివరణ అక్కడ దొరికింది. ఇప్పుడు తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఎప్పుడైతే ఈ పాట పాడారో దావీదు మీద సౌలుకి ఏం కలిగింది? అసూయ, విషపు చూపు మారింది. మరి అంతకుముందు సౌలు చూపు ఏమైనా మారిందా? 17వ అధ్యాయంలో మారిందా? 17వ అధ్యాయంలో దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో మాట్లాడుతున్నాడు. చూడు, నేను అడవిలో సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, ఈ సున్నంతిని ఫిలిష్తీని కూడా చంపుతాను అంటే ఆడేమైనా చూపు మారిందా? చెప్పరేంటండి? మారలా. 17వ అధ్యాయంలో చూపు మారలా, 17వ అధ్యాయంలో ప్రవర్తన మారలా, 17వ అధ్యాయంలో అసూయ లేదు, 17వ అధ్యాయంలో మత్సరము లేదు, 17వ అధ్యాయంలో దావీదు మీద ఇంత కూడా ఏంటండి గోరంతా కూడా విషపు చూపు లేదు. ఎప్పుడైతే వీళ్ళు పాడడం ప్రారంభించారో 18వ అధ్యాయంలోకి వచ్చేలోపు విషపు చూపు. నేను అంటానండి, ఎన్నో రోజులు కాదు, గంటలు కాలేదు, అసలు గంటలు గడవక మునిపే ఏం కలిగింది? విషపు చూపు. ఈ విషపు చూపు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు దైవ సంబంధమైన ఆత్మతని ఇప్పుడు నేను అంటున్నాను, దేవుని నమ్మిన ఆనాటి నుండి ఇదిగో ఎవరి మీద నీవు విషపు చూపు చూస్తూ వచ్చావో నాకు తెలియదు. ఒకటే గుర్తుపెట్టుకో, విషపు చూపు చూస్తున్నావు అంటే దేవుని ఆత్మ నీలో లేదు. ఏ వ్యక్తినైనా చిన్న చూపు చూచి మాట్లాడుతున్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు. ఏ వ్యక్తి మీదైనా నీవు అబద్ధంతో కూడిన మాట మోపుతూ ఉన్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు. ఏ వ్యక్తినైనా నీవు చిన్న చూపుగా చూచి అదో రకంగా నువ్వు మాట్లాడుతున్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు. ఈ 10 మాసాలు ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉన్నావేమో, అందుకే సచ్చిన స్థితిలో నీవు ఉన్నావు. అసూయ నీలో మొలకెత్తినందువలన, అసూయ నీలో ప్రారంభించబడినందువలన, నీలో మత్సరం ప్రారంభించబడినందున, నీలో విషపు చూపు నీ చూపు మారినందువలన ఈ 10 మాసాలు ఏ స్థితిలో నీవు ఉన్నావు? వస్తున్నావు, చర్చికొస్తున్నా, చెప్పమ్మా, చర్చికొస్తున్నా, మళ్ళీ ఇంటికి వెళ్తున్నా వస్తున్నావు, కానీ మార్పు మాత్రం, చూపు మాత్రం, ప్రవర్తన మాత్రం మారలా. వెళుతున్నావు వస్తున్నావు, మరి జీవితంలో మార్పు కలగకపోతే నేను అంటాను, దేవుని ఆత్మ నీలో ఉందా? వస్తున్నావు కానీ అసూయ ఏమన్నా పోయిందా నీలో? మాట్లాడండి.
మరి చర్చికి ఎందుకు వస్తున్నావు చెప్పండి? నీతో ఉన్న విశ్వాసం మీద నీకెందుకు అసూయ? నీతో ఉన్న వ్యక్తుల మీద, ఈ సహవాసంలో అడుగు పెడుతున్న వ్యక్తుల మీద నీకెందుకు అసూయ? నేను ఎప్పుడు అంటాను, వాళ్ళ ఆస్తి నువ్వు తీసుకున్నది, నీ ఆస్తి వాళ్ళు తీసుకున్నది. ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకు విభేదాలు? ఒక పాత్రలోనిదే తింటున్నాం, ఒక పాత్రలోనిదే తాగుతున్నాం, మరి విభేదాలు ఎందుకు అంటే ఒకటే ఆత్మ నీలో ఉంటే ఆత్మ ఐక్యతను కలగజేస్తుంది. ఆత్మ నీలో ఉంటే, ఆత్మ నీలో లేదనుకోండి, ఐక్యతను దురాత్మ పాడు చేస్తుంది. అందుకని ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, ఈ 10 మాసాలు మనం ఆత్మీయ స్థితిలో వాడిపోయేదానికి, ఎండిపోయేదానికి కారణం ఏంటంటే జీవింప చేయగలిగిన ఆత్మ మనలో లేకపోయినందున మన స్వభావాలు మారుతూ వచ్చాయి, మన చూపు మారుతూ వచ్చింది, మన మాట తీరు మారుతూ వచ్చింది, మన నడవడిక మారుతూ వచ్చింది, మన పద్ధతులు మారుతూ వచ్చాయి. ఇవన్నీ మార్పు చెందడానికి కారణం ఏంటంటే నీలో దైవ సంబంధమైన ఆత్మ లేదు కనుక అన్ని మార్పులే. దైవ సంబంధమైన ఆత్మ నీలో ఉందనుకోండి, నీ స్వభావాలు ఎప్పుడు ఎన్నటికీ మారవు. అందుకే ఈ నవంబర్ 1వ తేదీ శుద్ధీకరణ కొడుకులు ఒక సేవకుడిగా మనసార కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ 10 మాసాలు జరిగిన 10 మాసాలు ఒకవేళ ఏ విషపు చూపు నీలో ఉందో, ఏ విషపు చూపు నీలో ఉండినందువలన క్రీస్తు స్వభావాలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయో నాకు తెలియదు. దేవుని ఆత్మ నీకు దూరమైపోయిందో నాకు తెలియదు. దురాత్మ నీలో అడుగుపెట్టిందో నాకు తెలియదండి. ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుడు మీ పరిస్థితిని ఎరిగి ఈ 11వ మాసంలో ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు. ఇక మీదట మీ స్వభావాలు మారకుండా, లోక సంబంధన స్వభావాలు మీలో లేకుండా నా ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నాను. ఆ ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉంది. మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉంది. సావునకు లోనైన మీ శరీరం మరల జీవాన్ని పొందుకొనున్నట్లుగాను, సావునకు లోనైన మీ దేహం మరల జీవాన్ని పొందుకొనున్నట్లుగాను మీలో నా దేవుడు జీవింపచేయగలిగిన ఆత్మను ఉంచబోతూ ఉన్నాడు. ఈ 11వ మాసంలో ఈ మొదటి తేదీ నా దేవుడు మిమ్మల్ని అందరినీ జీవింపచేయబోతూ ఉన్నాడు. పరము నుండి భూమి మీదకి దేవుని ఆత్మ పంపబోతూ ఉన్నారు. మీలో నివసించినట్లుగాను, మీలో ఉండినట్లుగాను దేవుని ఆత్మ మీలో అడుగుపెట్టి మిమ్మల్ని క్రీస్తు పోలికలకు తీసుకొని వెళ్ళబోతూ ఉంది. క్రీస్తు పోలికలు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉంది. క్రీస్తు వలె మీరు మారబోతూ ఉన్నారు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత ఒక్కొక్కరిలో కలగబోతూ ఉంది. ఆ స్థితి కలుగునట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు మీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇక మీదట మీ స్వభావాలను నా దేవుడు మార్చి మిమ్మల్ని నూతనమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. నూతనమైన సమూహముగా మార్చబోతూ ఉన్నాడు. నూతనమైన వ్యక్తిగా మిమ్మల్ని చేసి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా మిమ్మల్ని అందరినీ నిలుపుకోబోతూ ఉన్నారు. ఆ స్థితి నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆ స్థితులకు దేవుడు మనల్ని అందరినీ తీసుకొని వచ్చునుగాక. ఇక మీదట లోక సంబంధమైన స్వభావాలు మనలో నుంచి తొలగిపోవునట్లుగా దేవుడు తన ఆత్మను మనలోనే ఉంచబోతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో అడుగు పెడుతుందో మన స్వభావాలు ఏ స్వభావాలుగా మారుతాయి చెప్పరేంటండి? ఎండుమిర్చింది కదా, దాన్ని తొడిమి ఉంటుందే కాడ, అది తీసి దానికి రంధ్రం చేసి దాంట్లో ఒక ఈగను కానీ వదిలితే, దేంట్లో ఈగ తెలుసా? ఈగను కానీ వదిలితే ఆ ఎండుమిర్చి మౌనం గిట్టగా ఉంటుందా చెప్పరేంటండి? ఆ ఈగ పోక తొలికి వరకు ఆ ఎండుమిర్చికి ఏముండదు, కదలిక ఉండదు. ఉంటుందా?
ఎక్కడ పడేసేవారో గొంగలి అంటే అక్కడే. ఎప్పుడైతే ఆ ఈగ కానీ లోపలికి వెళ్ళింది అనుకోండి, ఎండుమిర్చికి ఏం కలుగుతుంది? ఏంటి? కదిలిక కలిగిద్ది. మనం చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతాం, ఏంద్ర ఎట్ట ఎగురుతుంది, ఏంద్ర ఎట్ట కదులుతుంది, దీంట్లోనికి ఏమైనా దయ్యం వచ్చిందా అని అనుకుంటామా లేదా? మనం నిలబడ్డామండి, సడన్గా మన దగ్గర ఎగురుతున్నది అనుకో ఎండుమిర్చి, ఏమనిపిస్తుంది? భయపడకుండా ధైర్యంగా ఉంటావా? ఉండలేవు, ఎవరు ఉండలేరు. పరుగు ఏంటి ఎండుమిర్చి ఎగరటం ఏంటి కదా? నేను అనే మాట ఏంటంటే, ఈగ పోక తొలికి వరకు ఎండుమిర్చి కదిలిక లేదు. ఒక మాట చెప్పనా, ఒక జీవము లేని మిరపకాయ వలె ఉందనుకుందాం. ఎప్పుడైతే ఈగ వెళ్ళిందో ఇప్పుడు ఆ ఎండుమిర్చికి ఏం కలిగింది? ఎందుకు కలిగింది అంటే, లోపలికి వెళ్ళిన ఈగకి ముక్కులోకి ఏం దూరింది? ఘాటుకు తట్టుకోలేక బయటికి ఎలా రావాలరా బాబాని మొత్తం తిరిగే లోపు ఆ ఎండుమిర్చికి ఏం కలిగింది కదా? ఇప్పుడు నేను కూడా అదే మీతో చెప్తున్నాను. ఒకవేళ 10 మాసాలు ఎండుమిర్చి వలె జీవం లేక మన చూపు మారి, మన ప్రవర్తన మారి సచ్చిన స్థితిలో మీరు ఉన్నారేమో నాకు తెలియదు. అలాంటి అనుభవాలు మీరు ఉన్నారు. నేటి వరకు మీరు నడిపించబడుతున్నారు. ఎలా? ఎండుమిర్చి ఒక పక్కన పడేసినట్లుగా, జీవం లేకుండా నిలిచిపోయినట్లుగా మీరున్నారు. ఇదిగో ఈ మొదటి తేదీ నా ప్రభు మీ అందరితో చెప్తున్నారు, ఎండుమిర్చిలోనికి ఈగ వెళ్ళినట్లుగా, ఏది కదలిక లేని ఆ మిర్చిలోనికి ఈగ వెళ్ళినట్లుగా, కదలిక లేని ఈ శరీరంలోనికి, కదలిక లేని ఈ హృదయములోనికి, లోక సంబంధంగా ఆలోచిస్తున్న ఈ హృదయములోనికి ఎవరు వెళ్ళబోతున్నా తెలుసా? మిమ్మల్ని కదిలించగలిగిన, మిమ్మల్ని మీ అడుగులు తడబడకుండా గమ్యము చేర్చగలిగిన దేవుని ఆత్మ మీలో అడుగు పెట్టబోతుంది. దేవుని ఆత్మ మీలో అడుగు పెట్టబోతుంది. ఈ నవంబర్ 1వ తేదీ నుండి మీలో పరిశుద్ధాత్మ దేవుడు మార్పును తీసుకొని రాబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని శుద్ధి చేయబోతూ ఉన్నాడు, పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. అమూల్యమైన ఒక శుద్ధీకరణ మీలో కలగబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పాపమును, ప్రతి శాపమును తీసివేయబోతూ ఉన్నాడు. ఈ నవంబర్ మాసంలో మిమ్మల్ందరినీ పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, పవిత్రపరచబోతూ ఉన్నారు. ఆయన రక్త మాంసాలలో యోగ్యులుగా మీరు నిలిచిముడినట్లుగా మీ అంతరంగమును శుద్ధి చేయబోతూ ఉన్నాడు. అంతరంగమును కదిలించబోతూ ఉన్నాడు. మీ శరీరమును కదిలించబోతూ ఉన్నాడు. మీ అంతరంగమునకు, మీ శరీరమునకు జీవమును కలగచేయబోతూ ఉన్నాడు. జీవమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు విశ్వసించగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే, నీలోనే పరిశుద్ధాత్మదేవుడు మరలా నూతనపరచబోతూ ఉన్నాడు. నూతనమైన అభిషేకం, నూతనమైన శక్తి, నూతనమైన అభిషేకం నీకు అనుగ్రహించినట్లుగాను ఒక కదలిక, ఒక మార్పు మీలో కలుగునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఆవరించబోతూ ఉన్నాడు. శుద్ధి ఒక్కొక్కరిని ఈ శుద్ధీకరణ కోడికలో సంపూర్ణముగా శుద్ధి మీలో ఉన్న అపవిత్రత యావత్తు నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. శుద్ధ జలమును మీ మీద చల్లబోతూ ఉన్నాడు. పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. పవిత్రపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధపరచగలిగిన ఆత్మ మీలో అడుగు పెట్టబోతుంది. ఒక్కొక్కరిలో నూతనమైన మార్పును తీసుకొని రాబోతూ ఉన్నారు. ఒక క్రొత్త మనసు, ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త మార్పు మీలో కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించునుగాక.
మీలో నివసించునుగాక, మీలో నిలిచి ఉండునుగాక. ఆ శుద్ధి చేయగలిగిన ఆత్మను మీలో ఉంచి మిమ్మల్ని పరిశుద్ధపరచి ప్రభు రాకడలో ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా మిమ్మల్ని నిలుపుకొనుగాక. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చి చావునకు లోనైన మీ శరీరమును మరలా జీవింపచేసి ఆయన స్వభావాలు మీలో నిలిచి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు రాకడ వరకు చేస్తూ వచ్చునుగాక. గట్టిగా చెబుదాం, గట్టిగా చెబుదాం ఆమేన్. అందుకే దేవాతి దేవుడు ఆ ప్రజలందరినీ చూచంటారు, నా ఆత్మను మీలో ఉంచుతాను. ఎందుకంటే మీరు బ్రతుకున్నట్లు, మీరు జీవించున్నట్లు నా ఆత్మ మీలోనికి వచ్చి ఏం చేస్తుంది? చావునకు లోనైన మీ శరీరమును, మీ అంతరంగమును మరలా ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. అందుకే ఎండిపోయిన ఇశ్రాయేలు వారులారా, నా ఆత్మను మీలోనికి పంపుతున్నాను. ఎందుకంటే మీరందరూ బ్రతుకున్నట్లు. దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? మనం బ్రతకాలి, అంతే కదా. అందుకే ఆయన అంటారు, నా ఆత్మ మీలోనికి పంపి మిమ్మల్ని జీవింప చేస్తాను. ఇప్పుడు ఆత్మ మనలోనికి వచ్చి ఏం చేస్తుంది అంటే ఆత్మ మనలో అడుగుపెట్టి మన స్వభావాలు ఏం చేస్తుంది? నూతన పరుస్తుంది. ఎలా అంటే క్రీస్తు పోలికలోనికి వచ్చే స్వభావాలు మనకి కలగజేస్తుంది. ఎవరు? ఆత్మ మనలో ఉంటే మనలో ఏ స్వభావం ఉంటుంది? క్రీస్తు. అందుకే పాత నిబంధన కాలం అంతా కూడా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, చెప్పండి, వెళ్తున్నాడు, వారిలో లేడు. అవసరాన్ని బట్టి ఇప్పుడు శత్రువుల మీదకి వెళ్ళాలి అంటే ప్రభువు అంటే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చి శత్రువులని చెప్పండి జయిస్తుంది. ఆ జయాన్ని పొందిన మరుక్షణ ఆత్మ ఏం చేస్తుంది? మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ క్రొత్త నిబంధన కాలంలో అది కాదు. పాత నిబంధన కాలం వరకు వస్తుంది, పరిశుద్ధాత్ముడు వస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్తున్నారు. వచ్చిన వాడు ఏమైనా వారితో ఉన్నారంటే వారితో లేరు. వచ్చిన వారు వారిలో ఏమైనా నివసించంటే వారిలో నివసించాలా? ఆహా. కానీ క్రొత్త నిబంధన కాలంలో అది కాదండి. అందుకే యేసుప్రభు అంటాడు కదా, ఇదిగో నా శిష్యులారా, మీ హృదయమును మీరు కలవరపడనివద్దు. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని వేడుకుంటా. ఏమని? నేను విడిచిపెట్టి వచ్చానయ్య వారిని, కనుక వారితో ఉండుటకు ఆదరణకర్తను పంపు అని వేడుకుంటాను. ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడంటే మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. క్రొత్త నిబంధన కాలం ఏ కాలం? మనతో ఉండే కాలం, మనలో ఉండే కాలం. పాత నిబంధన కాలం వారితో కూడా లేడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. మరి క్రొత్త నిబంధన కాలం అది కాదు. క్రొత్త నిబంధన కాలం అంతా ఏంటంటే మనతోనే ఉంటాడు, మనలోనే. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకో మాట చెప్పనా, మనతో ఉండి మన నడవడికను సరిచేస్తాడు. మనతో ఉండి మనం జారిపోకుండా పడిపోకుండా పట్టుకుంటాడు. మనలో ఉండి ఏం చేస్తాడంటే మన ఉద్దేశాలు, ఉద్రేకాలు, తలంపులు ఇవి మారకుండా మనలో ఉండి ప్రతినిత్యం సరిచేస్తూ వస్తుంటాడు. అందుకని క్రొత్త నిబంధన కాలం మనలో ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడిన దేవాతి దేవుడు మీతోనే చెప్తున్నాడు, మనతోనే చెప్తున్నారు. ఇక మీదట ఈ నవంబర్ 1వ తేదీ నుండి మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీతో కూడా నేను ఉండబోతూ ఉన్నాను. మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీలో నివసించబోతూ ఉన్నాను. ఈ మాసమంతా నా దేవుడు మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు, మీలో కూడా నివసించబోతూ ఉన్నారు. నివసించిన ఆయన మిమ్మల్ని అందరినీ క్రీస్తు పోలికలకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిని నా దేవుని పోలికలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు నీ సన్నిధిని మాతో కూడా నిలబెట్టారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాదా, గడిచిన 10 మాసాలు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. 11వ మాసం ఈ మొదటి తేదీ వరకు మమ్మల్ని సజీవుల మధ్య నిలబెట్టారు, అందుని బట్టి మీకు స్తోత్రం.
ఈ మొదటి తేదీ నుండి ఈ మాసమంతా కూడా మీరు మాతో నిలవండి, మాతో నడవండి. ఈ మాసమంతా మీరు మమ్మల్ని కాపాడండి. మీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని జీవింపచేయండి. చావునకు లోనైన మా దేహాలు, మా శరీరములు మరల జీవమును పొందుకున్నట్లుగా మీ ఆత్మను మీరు మాలోనికి పంపినందుకై మీకు స్తోత్రము నాయన. మీ ఆత్మను మాలో నివసింప చేసినందుకై మీకు స్తోత్రం ప్రభువా. ఈ మాసమంతా ప్రతి వారి స్వభావాలు మీ స్వభావం వలె మారునట్లుగా మీ ఆత్మను మాలో ఉంచి కార్యములు జరిగించండి. రేపటి రోజు జరగబోతున్న ప్రభు బల్లార్థన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. నన్ను మమ్మల్ని యోగ్యురాలుగా తీర్చిదిద్ది మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఆత్మ నాలో ఉండాలని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా దేవుని ఆత్మ ప్రతి వారిలో నివసించి ప్రతి వారిని జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్.